జయ జయ శ్రీరామ. సరళ రామాయణం యుద్ధకాండం. కుంభకర్ణుని వధ నుంచి కొన్ని పద్యాలు. రచన ప్రముఖ కవి లంకా శివరామకృష్ణ శాస్త్రి గారు. గానం వారణాసి పవన్ కుమార్. రాముడు రుద్రుడై కుంభకర్ణుడి కవచాన్ని ఛిద్రం చేశాడు. అప్పుడు మతి తప్పి కుంభకర్ణుడు అతిగా భక్షింపసాగే అసుర గణములన్ కతికెను ఎలుగుల కోతుల గతి తప్పిన వాడు తిరిగే కళవెళబడుచున్. భుజములు కోలుపోయినను భూధరమై కదలాడు వానినిన్ కుజనుని రెండు పాదములు కోలల నేయుచు త్రుంచి వేయగల్. సుజనులు భేషుభేషనగా సూటిగా అమ్ములు నోట నింపగన్. గిజగిజలాడి దానవుడు కీశులపై బడ చచ్చే కొందరు. పిమ్మట వజ్ర సాయకము వేగమె గైకొని రామచంద్రుడు క్రమ్మరవచ్చు దానవుని కంఠము త్రుంచగా దాని ధాటికి గుమ్మములన్నీ కూల్చుచును కోటను దాటుచు రాలే నేలపై అమ్మహితాత్మదేహమును అంబుది చేర్చెను నీట ముంచుచున్. కుంభకర్ణుని వధ విని వ్యధ చెందిన రావణుడు ఒక్క బిగిని లేచి ఒడ్డును ఢీకొని కరగిపోవు కడలి కెరటమనగా కుంభకర్ణుడని నిపూలినాడని విని అటెలు మూర్ఛనొందే అసుర విభుడు. ఎటుల నమ్మెద సోదరా చెటంత అనుజుడు లేని చేదగు నిజమున్ బెట్టిదమేమైపోయెను దిట్టదనము చూపి కూడా తెగటారుటయా. ఆ